వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం మిర్చి రైతుల ఆందోళనతో దద్దరిల్లింది. గిట్టుబాటు ధర పెట్టకుండా వ్యాపారులు మోసం చేస్తున్నారని ధర్నాకు దిగారు. సోమవారం కావడంతో వ్యవసాయ మార్కెట్కు పెద్ద ఎత్తున మిర్చి పంటను అమ్మకానికి తెచ్చారు రైతులు. వండర్ హార్ట్, తేజ, 1048 తదితర రకాల మిర్చి ఎక్కువగా వచ్చింది. మిర్చికి గిట్టుబాటు ధర పెట్టకుండా ఏదో ఒక కారణంతో తగ్గిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. 20,000 ఒక 100 చేసి 12,000, 13,000, 7,000, 8,000 కొంటారు. ఒక క్వింటల్ ఏరన్నా అంటే 7,000 ఖర్చు వస్తుంది లేబర్కు. మొత్తం మన ఖరీదారులు కుమ్మెక్కాయి రేటు పెట్టడం లేదు. అందుకనే రైతులకు మాకు గిట్టుబాటు ధర రావాలని న్యాయం జరగన ధర ఏం లేదు సార్. కూల మందం వస్తుంది. మేము ఇప్పుడు తెచ్చిన కాయ కూల ఖర్చును వెహికల్ ఖర్చు గంత అవుతాయి. పెట్టుబడి పోతుంది. ఒక్కసారి ఒక ఎకరానికి మందు కొడితే 2,500, 3,000 ఒక బుడ్డికి. వారానికి 3 సార్లు కొట్టాలి అట్లా. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వండర్ హార్ట్ మిర్చి రకానికి క్వింటాలు గరిష్టంగా 21,100 రూపాయలుగా ధర నిర్ణయించారు. అయితే గత 2-3 రోజుల కిందటి వరకు ఈ రకం మిర్చికి 25,000 వరకు ధర ఉంది. అయితే ఒకరిద్దరి దిగుబడులకు మినహా మిగతా వండర్ హార్ట్ మిర్చికి 15,000 లోపే ధర పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. తేజ రకం మిర్చికి కూడా 20,000 నుంచి 12,000కు తగ్గించారని మండిపడ్డారు. ఒక్కసారిగా వ్యాపారులు తేమ, నాణ్యత పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాతలు. ఆందోళనతో మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వ్యాపారుల తీరుపై రైతులు మండిపడ్డారు. మనకి మోడల్ రేట్ వచ్చేసి ఒక 17,000, 18,000కు ఎక్కువ క్వాంటిటీ ఆ రేటు మీద ట్రేడర్స్ కొనడం జరిగింది. అయితే ఏదైతే కొంచెం నాణ్యత లేకుండా ఉండి, మాయిచర్ ఎక్కువ ఉండి, కొంచెం రంగు మారినటువంటి నాణ్యత లేని మిర్చికి కొన్ని లాట్స్కి 14,000, కొన్ని లాట్స్కి 13,000, కొన్ని లాట్స్కి 15,000 కూడా రావడం జరిగింది. ఆ విషయంలో రైతులు మరి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటూ గత సంవత్సరంలో రేట్లు చాలా ఉండేది. ఈ సంవత్సరం మరి రేట్లు తగ్గించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని, మరి తక్కువ ధర వచ్చినటువంటి మిర్చికి మళ్ళీ ఒకసారి దాని క్వాలిటీని చూసి రేటు పెంచాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. రైతుల ఆందోళనతో మార్కెట్ యార్డులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులతో మార్కెట్ అధికారులు చర్చించి నచ్చచెప్పారు. దీంతో 3 గంటలు ఆలస్యంగా కొనుగోలు మొదలయ్యాయి.